రాష్ట్రంలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఉంటే ప్రజా పరిపాలనతో గత 9 సంవత్సరాల నుంచి పరిపాలన ఆగిపోయింది. పేదలకు కావాల్సిన సౌకర్యాలు లేవు. అనేక ఆర్థిక సంస్థలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిఫార్మ్స్ తీసుకురాబట్టి ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే ఇది కేవలం మేము సంపాదించామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. ఇది ఎంత సాధ్యమో మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేయబట్టే ఈ రిఫార్మ్స్ వల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ప్రభుత్వానికి వస్తే ఈ మొత్తం కూడా అవినీతమయంతో ముందుకు పోవడం జరిగింది. మీరు ఆలోచించండి, మన రాష్ట్రంలో మన జరిగిన పంచాయతీ ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు కాంగ్రెస్ ధీటుగా మనం గెలుచుకోగలిగాం. మన జిల్లాలో బ్రహ్మాండమైన మంచి ఫలితాలు గెలిచి వచ్చినాయి. ఈ ఫలితాలు వచ్చినాయంటే ఈ ఫలితాలు కేవలం మనవి కాదు, మా నాయకుల నాయకత్వంగా మాది కాదు. మీ కార్యకర్తలు నాయకులు మీరందరూ కూడా కష్టపడి మన పంచాయతీలు గెలిపించారు. అందువల్ల మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన, మంచి సమర్థమైన నాయకత్వం కావాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం తప్ప ఇది ఎవరు కూడా సాధ్యం కాదు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. మేధావులు, రాజకీయ నిపుణులు, యూత్ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే తప్ప ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న అనిశ్చితికి పరిష్కారం కదని ఆలోచిస్తున్నారు. అదేకాదు ఈ ట్యాక్సులు కానీ అధికారులు కానీ ఇవన్నీ కూడా నియంత్రించాలంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒక బడుగు బలహీనాల వర్గాల పార్టీ. ఆ పార్టీ ఎప్పుడు బీసీల కోసం, మైనార్టీసీ కోసం, ఎరగబడిన ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పాటుపడే పార్టీ. అటువంటి పార్టీని మీరందరూ కూడా గౌరవించాలి. రేపు రాబోయే ఎన్నికల్లో మనందరూ కూడా మన సత్తా చూపించాలి. మన ప్రకాశం జిల్లాలో మన బలరాం గారి నాయకత్వంలో మనందరూ కూడా ఇతడు కష్టపడి పనిచేసి ఒక ఐక్యతగా ముందుకు పోయి మన 12 స్థానాలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ధీటైన మనం వారికి పోటీ ఇచ్చి మనం అందరూ కూడా గెలవాలని, దానికి ఇక్కడికి వచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈ 3 నెలలంటే మనకుంది 100 రోజులు. ఈ 100 రోజులు మీరు కష్టపడాలి. మీరు ఎన్ని పనులు నాకు పక్కన పెట్టి పార్టీ కోసం శ్రమించండి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతు పోరుబాటు పెట్టి 23 జిల్లాలు తిరిగారు. అట్లానే రైతుల కోసం వారు దీక్ష చేపట్టి గిట్టుబాటు ధర కోసం పోరాడారు. ఈ మన తర్వాత 3,800 కిలోమీటర్లు తిరగటం ఒక సాధ్యమైన పని కాదు. ఏ నాయకుడు కూడా భారతదేశంలో చేసిన ఇటువంటి కార్యక్రమం చేపట్టలేదు. విమానాల్లో, ఏసీ కార్లు, ఏసీ ట్రైన్లు తిరిగే రోజుల్లో రోడ్డు ఎంబడి అన్ని రోజులు తిరిగి వారు 3,000 చల్లర పాదయాత్ర చేయటం అంటే ఇది సామాన్యమైనది కాదు. దాంట్లో భాగంగా వారు అనేక సమస్యల మీద వారు ఇవ్వడం జరిగింది. రైతులు రుణమాఫీ, బీసీలకు 10,000 కోట్లతో సంక్షేమ నిధి, 3,500 కోట్లతో ఎస్సీలకి, ఎస్టీలకి పట్టా గృహాలు, గ్రామాల్లో సూచన ఎన్టీఆర్ పథకాలు అనేక విధాలుగా వారు మేనిఫెస్టోలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కావాలని. మీ అందరూ కూడా నేను కోరుతున్నాను, తప్పకుండా మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా మీరు ధీటుగా మీరందరూ పోరాడి మన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. చేసేదాకా అందరూ కూడా మీరు పనిచేయాలని మన నాయకుడు చంద్రబాబు గారు ఉన్నారు. వారు అన్ని విషయాలు కూడా వివరిస్తారు. అందువల్ల దయించి మీరు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులకి అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ మీరందరూ దూరం నుంచి వచ్చారు. వచ్చిన వ్యక్తులందరూ కూడా మీటింగ్ అయిన తర్వాత జాగ్రత్తగా అందరూ గమ్యస్థానాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ఆశ్లేష ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.